మాచర్ల పట్టణంలో ఈ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో బొడ్రాయి వీధిలో ఈ మహబూబ్నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మా డిఎస్పీ గారు, నలుగురు సిఐలు, 20 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్గా 100 మెంబర్స్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ బొడ్రాయి బజారు అండ్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 33 అన్ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ లేని 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో కూడా చేసినాము. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలందరినీ ఒక దగ్గరికి గుమిగూర్చి వాళ్ళకి సైబర్ నేరాల విషయంలో అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరికీ వాళ్ళ నైబర్స్ ఎవరు ఉంటున్నారు, ఏమైనా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉంటున్నారా, తర్వాత గంజాయి ఏమైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారా, అలాంటి విషయాల మీద వాళ్ళతోటి చర్చించడం జరిగింది, మరియు చెక్ చేయడం కూడా జరిగింది. తర్వాత యూత్కి మరియు సీనియర్ సిటిజన్స్కి, పబ్లిక్ కూడా ఈ సైబర్ నేరాల విషయంలో మన మొబైల్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఈ నేరస్తులు దుర్వినియోగం చేసి అందులో ఉన్న అమౌంట్ కాజేస్తారనే దాని గురించి చెప్పడం జరిగింది. యూత్ కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడచడానికి సూచనలు చేయడం జరిగింది. వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రిలేషన్ ఎవరు ఉన్నారా, ఈ ఏరియాలో గెస్టల్ ఏరియాలో ఎవరు ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ తీసుకునే తర్వాత మాత్రమే ఉండాలి. లేకుంటే మనకి చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు, జస్ట్ లాక్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఐటమ్స్ మీ ఇంట్లో వేసి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత మీరు వచ్చి సార్ మాకు ఎవరో పర్సన్ వచ్చారు సార్, మాకు 1 నెల రెంట్ మాత్రం ఇచ్చారు, 4 months నుంచి మా యొక్క లాక్ వేసామని సార్, ఇల్లు వాళ్ళు పిలిపించారు సార్ అని మళ్ళీ మా దగ్గరికి వస్తాం. యాక్చువల్గా మేము ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కదా, అంతా సివిల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. మళ్ళీ మేము కూడా మీ రిక్వెస్ట్ ప్రకారం మీరే ఫోన్ చేయండి, లేకుంటే ఎవరైనా ఎల్లర్స్తో ఫోన్ చేపించిందని మేము సజెస్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు రెంట్కి వస్తామన్నా సరే వాళ్ళని అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా బైక్స్ కానీ లేదా కార్స్ కానీ సెకండ్ హ్యాండ్ మీరు తీసుకున్నా సరే మీ పేరు మీద ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఇందాక మా సార్ చెప్పినట్టు, అసిస్టెంట్ సార్ చెప్పినట్టు మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎట్టి పరిస్థితులు కూడా దాంట్లో సెర్చ్ చేయకూడదు. దాంట్లో సెర్చ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీకు అన్ని యాప్స్, ఎన్నో ఫ్రాడ్స్టార్ యాప్స్ ఉంటాయి, ఆ ఫ్రాడ్స్టార్ యాప్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఫీడ్ చేయడానికి అన్ని రకాలైన లింక్స్ అన్ని పంపించి మీ దగ్గర నుంచి ఓటీపీ కూడా కలెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న ట్రెండ్లో ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ అని, మీ పిల్లలు ఫారెన్లో ఉండి డ్రగ్స్ అటు ఇటు తీసుకొని పోతామని పట్టుకున్నారని, లేదా మీ పిల్లలు ఎయిర్పోర్ట్లో మేము డ్రగ్స్ తీసుకొని పోతామంటే కాంట్రాబ్యాండ్ మెటీరియల్ తీసుకొని పోతామని అరెస్ట్ చేసామని, ఈ న్యూడ్ కాల్స్ ఆడపిల్లలు తెల్లవారుజాము కానీ అర్ధరాత్రి కానీ న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చి వాళ్ళు థ్రెటనింగ్ చేసిందని ఈ కాల్స్ బాగా ఎక్కువగా ట్రెండ్ నడుస్తూ ఉంది. మీరు ఒకసారి మనం గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని మీకు